నమస్కారం. ఈరోజు మనం చాలా ఇంట్రెస్టింగ్ అలాగే మనందరి జీవితాలకు ఎంతో అవసరమైన ఒక టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అదేంటంటే జీవితంలో మనం తీసుకునే నిర్ణయాలు, మరి ముఖ్యంగా సరైన సమయం కోసం మనం పడే ఆరాటం. మనం దైనందిన జీవితంలో ఎన్నో ఆశలు పెట్టుకుంటాం. రేపిలా ఉండాలి, ఎల్లుండలా ఉండాలి అని పక్కగా ప్లాన్స్ వేసుకుంటాం. కానీ నిజం చెప్పాలంటే జీవితం మనం గీసుకున్న గీతల్లో ఎప్పుడూ నడవదు కదా. ఈరోజు మనం చూడబోయే ఈ విశ్లేషణ జీవితంలోని అనిశ్చితిని ఎలా స్వీకరించాలి, మన కుటుంబం కోసం ఎలాంటి క్రియాశీలక నిర్ణయాలు తీసుకోవాలి అనే విషయాన్ని చాలా అద్భుతంగా వివరిస్తుంది. ఇది కేవలం ఏదో ఒక థియరీ కాదు సుమా, వాస్తవాలను ధైర్యంగా ఫేస్ చేయడానికి మనకు దొరికిన ఒక మంచి గైడ్ లాంటిది. సరే, ఇక అసలు విషయానికి వద్దాం. ఈ ఆలోచనా విధానం ఒక సూటి వాక్యంతో మొదలవుతుంది: సరైన సమయం కోసం ఎదురుచూడొద్దు అని. ఇది వినగానే మన మైండ్లో వెంటనే వచ్చే ఒక బేసిక్ డౌట్: అసలు మనం ఎప్పుడూ ఆ పర్ఫెక్ట్ మూమెంట్ కోసం ఎందుకు అలా ఎదురుచూస్తూ ఉంటాం? అంతా సెట్ అయ్యాకే, అన్ని పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు మాత్రమే ఏ పనైనా మొదలుపెట్టాలనే ఒక సైకలాజికల్ బ్యారియర్ మనందరిలోనూ ఎంతో కొంత ఉంటుంది. కాని ఇలా వాయిదా వేస్తూ పోవడం ఎంత డేంజరో తెలుసా? అన్నిటికీ ఒక సరైన సమయం వస్తుందనుకోవడం కేవలం మన ఊహ మాత్రమే. అదొక అవాస్తవమైన నమ్మకమని ఇది చాలా క్లియర్గా చెప్తోంది. ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయాన్ని గమనించాలి. ఒకవైపు చూస్తేనేమో అంతా మన కంట్రోల్లోనే ఉందని, మనం రాసుకున్న స్క్రిప్ట్లాగే మన లైఫ్ సాగిపోతుందని మనమొక భ్రమలో బతుకుతుంటాం. కాని వాస్తవానికి లైఫ్ అలా ఉండదు. జీవితం మన ప్లాన్స్ ప్రకారం ఎప్పుడూ నడవదు. ఒకవైపు మనం వేసుకున్న ఖచ్చితమైన లెక్కలుంటాయి, మరోవైపు ఏ లెక్కలకు అందని జీవితపు సహజమైన ప్రవాహం ఉంటుంది. లైఫ్ అనేది ఒక రైలు ప్రయాణంలాగా ముందుగా ఫిక్స్ చేసిన ట్రాక్ మీద నడవదు. అది ఒక నదిలాంటిది, తన దారిని తానే మలుచుకుంటూ వెళ్తుంది. ఈ రెండింటి మధ్య ఉన్న గ్యాప్ని అర్థం చేసుకోవడమే మనం రియాలిటీకి దగ్గరవడం. నిజం చెప్పాలంటే మనల్ని మభ్యపెట్టే అత్యంత ప్రమాదకరమైన ఆలోచన బహుశా ఇదే: మనకు ఇంకా చాలా టైం ఉందిలే అనే ఫీలింగ్. ఇదొక రకమైన స్వీట్ ట్రాప్. ఈరోజు చేయాల్సిన ముఖ్యమైన పనిని వాయిదా వేయడానికి మన బ్రెయిన్ ఇచ్చే సింపుల్ ఎక్స్క్యూజ్ ఇది. కాని ఈ బోలెడంత సమయం మన సొంతం అనుకోవడం మనల్ని చాలా వీక్ చేస్తుంది. రేపు అనేది ఎప్పుడూ మనకోసం వెయిట్ చేస్తుందనే నమ్మకం పైకి చాలా సేఫ్గా అనిపించినా లోపల మాత్రం మనల్ని ఎంతో ఏమరుపాటుకు గురిచేస్తుంది. ఆ భ్రమే మనల్ని ఊహించని కష్టాల వైపు నెట్టేస్తుంది. కాబట్టి ఇక్కడ మనం క్యాచ్ చేయాల్సిన అసలు పాయింట్ ఏంటంటే, మనం ఎంత కంఫర్టబుల్గా ఉన్నా సరే ఆ పరిస్థితి కనురెప్పపాటులో ఎలా తారుమాలవుతుందో ఈ వాక్యం మనల్ని అలర్ట్ చేస్తోంది. ఏళ్ల తరబడి మనం పెంచుకున్న నమ్మకం అంతా సూపర్గానే ఉందనుకునే ఆ ధీమా జస్ట్ ఒక్క క్షణంలో మారిపోవచ్చు. అవును, ఒక్క క్షణం. కాలానికున్న ఈ పవర్ని మనమెప్పుడూ తక్కువ అంచనా వెయ్యకూడదు. ప్రశాంతంగా ఉన్న సముద్రంలో సడన్గా సునామీ వచ్చినట్లు చాలా కూల్గా సాగిపోతున్న మన లైఫ్లో ఏ క్షణమైనా ఒక ఊహించని కుదుపు రావచ్చు. దీన్ని యాక్సెప్ట్ చేయడమంటే భయపడటం కాదు, మన కళ్ళు మనం తెరవడం. ఇది వినడానికి కొంచెం హార్ష్గా అనిపించినా 100కి 100 పాళ్ళు నిజం. ప్రమాదం ఎప్పుడూ నేనొస్తున్నాను అని మనకి ఇన్విటేషన్ పంపి రాదు కదా. అది న్యాచురల్ డిజాస్టర్ అయినా, అనారోగ్యమైనా, లేదా మరే ఇతర ఇబ్బంది అయినా అవన్నీ ముందస్తుగా నోటీసులిచ్చి మన తలుపు తట్టవు. అవి ఎవరూ ఎక్స్పెక్ట్ చేయని టైంలో మన ముందుకొస్తాయి. అలాంటప్పుడు దాన్ని ఫేస్ చేయడానికి మనకు ఏమాత్రం సమయం దొరకదు. అందుకే ఈ వాస్తవాన్ని ఎలాంటి మొహమాటం లేకుండా చాలా స్ట్రెయిట్ ఫార్వర్డ్గా మనం అర్థం చేసుకోవాలి. అసలు ఈ అనుకోనిది ఎప్పుడు జరుగుతుంది, ఎలా వస్తుంది? నిజానికి ఈ ప్రశ్నలకి ఈ ప్రపంచంలో ఏ ఒక్కరి దగ్గర సమాధానం లేదు. రేపు ఏం జరుగుతుంది అనేది ఎప్పటికీ ఒక సస్పెన్స్ థ్రిల్లర్ లాంటిదే. అయితే ఇది వినడానికి కొంచెం టెన్షన్గా అనిపించినా ఇక్కడే ఒక సూపర్బ్ ట్విస్ట్ ఉంది. మనం దేనినైతే కంట్రోల్ చెయ్యలేమో దాని గురించి భయపడటం మానేసి, మనం దేనినైతే కంట్రోల్ చెయ్యగలమో దానిపైన ఫోకస్ పెట్టడానికి ఈ ప్రశ్న ఒక బేస్ అవుతుంది. మన చేతుల్లో లేని ఆ అదృశ్య ప్రమాదం గురించి ఆలోచించడం కన్నా మన చేతుల్లో ఉన్న రక్షణ గురించి ఆలోచించడం ఇప్పుడు చాలా ముఖ్యం. ఇక్కడే ఒక పవర్ఫుల్ పదం మనకు కనిపిస్తోంది, అదే కాని. ఈ ఒక్క చిన్న పదం మొత్తం స్టోరీనే మార్చేస్తోంది. అప్పటి వరకు లైఫ్ ఎంత అన్ప్రెడిక్టబుల్ అనేది చూశాం కదా. ఇప్పుడు ఆ నిస్సహాయ స్థితి నుండి ఒక్కసారిగా మనం యాక్షన్ మోడ్లోకి వస్తున్నాం. మనకు రేపు ఏం జరుగుతుందో తెలియకపోవచ్చు, ఇబ్బంది ఎటునుండి వస్తుందో తెలియకపోవచ్చు,
కానీ ఈ కన్ఫ్యూజన్ మధ్య కూడా మన చేతుల్లో ఒక ఆయుధముంది. అదే భయం నుండి యాక్షన్ వైపు వేసే ఒక ఇంపార్టెంట్ అడుగు. ఈ అడుగు దేనిని అద్భుతంగా వివరిస్తుందంటే మన బాధ్యతని. ఇక్కడ బాధ్యత అంటే రోజూ మోసే ఏదో ఒక పెద్ద బరువనుకోవద్దు. అది గాలివాటానికి కొట్టుకుపోయే పడవని కాపాడే ఒక బలమైన లంగరు లాంటిది. చుట్టూ వాతావరణం ఎంత కల్లోలంగా ఉన్నా, పరిస్థితులు ఎంత గందరగోళంగా మారినా ఒక మనిషిని స్ట్రాంగ్గా నిలబెట్టేది ఈ బాధ్యతే. మన ఫ్యామిలీ పట్ల మనకున్న ఈ బాధ్యత అనేది ఒక టార్చ్ లైట్ లాగా పనిచేస్తుంది. ఎలాంటి గడ్డు పరిస్థితుల్లో అయినా సరే మనం కరెక్ట్ డెసిషన్ తీసుకునేలా అది మనల్ని గైడ్ చేస్తుంది. ఇక్కడ మనం ఒక బ్యూటిఫుల్ పిక్చర్ని ఊహించుకోవాలి. మన కుటుంబం ఎప్పుడూ నవ్వుతూ ఉండాలి. వాళ్ల ఫ్యూచర్ చాలా సేఫ్గా ఉండాలి. ఫైనల్గా మనందరి లైఫ్ గోల్స్ ఇవే కదా. రోజంతా మనం పడే ప్రతి కష్టం, చేసే ప్రతి పోరాటం ఈ రెండు విషయాల కోసమే. మన వాళ్ల ముఖంలో ఆ చిరునవ్వు చెదరకుండా చూడటం, రేపటి రోజున వాళ్లు ఎలాంటి ఆర్థిక ఇబ్బందుల పాలు కాకుండా చూసుకోవడం. ఈ పాజిటివ్ థింకింగ్ అనేది మనల్ని భయంతో కాకుండా వాళ్లపై ఉన్న అపారమైన ప్రేమతో మంచి నిర్ణయాలు తీసుకునేలా పుష్ చేస్తుంది. మరి ఈ మొత్తం కాన్సెప్ట్ని మనం ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చెయ్యాలంటే దాని యొక్క 3 సింపుల్ స్టెప్స్గా విడగొట్టొచ్చు. ఫస్ట్ స్టెప్ రియలైజేషన్. అంటే లైఫ్ అనేది మనం వేసుకున్న ప్లాన్స్ ప్రకారం నడవదని ఒప్పుకోవడం. సెకండ్ స్టెప్, పరిస్థితులు ఎలా ఉన్నా సరే మన ఫ్యామిలీని కాపాడుకునే బాధ్యత మనదే అని క్లియర్గా గుర్తించడం. ఇక థర్డ్ స్టెప్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ వన్, వాళ్ల ఫ్యూచర్ని సేఫ్ చేయడం కోసం జస్ట్ ఈ క్షణంలోనే ఒక అడుగు ముందుకు వేసి ఒక చిన్న నిర్ణయం తీసుకోవడం. ఈ 3 స్టెప్స్ కలిస్తేనే మన ఫ్యామిలీకి ఒక పర్ఫెక్ట్ ప్రొటెక్షన్ షీల్డ్ తయారవుతుంది. ఇక్కడ మనం గమనించాల్సిన ఒక చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, ఈరోజు మనం చేసే ఒక చిన్న పనికి ఫ్యూచర్లో అది చూపే ఇంపాక్ట్కి ఉన్న తేడా. ఇప్పుడే తీసుకునే ఒక చిన్న నిర్ణయం రేపటి పెద్ద బాధలను పటాపంచలు చేస్తుంది. ఎంత గొప్ప మీనింగ్ ఉంది కదా ఇందులో. ఈరోజు మన కుటుంబం కోసం మనం తీసుకునే ఒక చిన్న ఫైనాన్షియల్ డెసిజన్కి జస్ట్ కొద్ది నిమిషాల సమయమే పట్టొచ్చు. కానీ అది రేపు రాబోయే ఎన్నో పెద్ద పెద్ద కష్టాలను రాకుండా అడ్డుకోగలదు. ముందు చూపుతో చేసే ఒక చిన్న పనికి ఉన్న మ్యాజిక్ పవర్ ఇదే. సరే, ఇప్పుడు నెక్స్ట్ పాయింట్కి వెళ్దాం. ఇది మనల్ని ఎటు తీసుకువెళ్తుందో చూద్దాం. ఇన్ని వాస్తవాలు తెలిసాక కూడా ఇంకా మనం సైలెంట్గా ఉండటం కరెక్టేనా? లైఫ్ అనూహ్యంగా మారుతుందని తెలుసు, కష్టం చెప్పి రాదని తెలుసు, మన బాధ్యత ఏంటో తెలుసు, ఈ రోజు తీసుకునే నిర్ణయం రేపటి బాధను తప్పిస్తుందని తెలుసు. ఇన్ని తెలిసాక కూడా ఇంకా ఎప్పుడో వచ్చే ఆ పర్ఫెక్ట్ టైం కోసం వెయిట్ చేయడంలో ఏమైనా సెన్స్ ఉందా? కాలాన్ని అలా వృధా చేస్తూ పోవడం అంటే మన ఫ్యామిలీనే మనం రిస్క్లో పెట్టినట్లు కదా. మనమిప్పుడు ఈ విశ్లేషణలో క్లైమాక్స్కి వచ్చేశాం. ఇక్కడ ఒక పెద్ద షిఫ్ట్ జరగాలి. పక్కన నిలబడి పరిస్థితులు వాటంతట అవే ఎప్పుడు చక్కబడతాయా అని చూసే ప్యాసివ్ మైండ్ సెట్ నుంచి మనం బయటికి రావాలి. రంగంలోకి దిగి పరిస్థితులను మనకనుకూలంగా మార్చుకుంటూ సరైన సమయాన్ని మనమే నిర్మించే యాక్టివ్ మైండ్ సెట్లోకి మారాలి. సింపుల్గా చెప్పాలంటే ఆడియన్స్ ప్లేస్లోంచి క్రియేటర్ ప్లేస్లోకి రావాలి. జీవితంలో ఏదీ ఆటోమేటిక్గా సెట్ అయిపోదు, దాన్ని మనమే సెట్ చేసుకోవాలి. ఇక ఫైనల్గా మనందర్నీ ఆలోచింపజేసే ఒక అద్భుతమైన మాటతో దీన్ని ముగిద్దాం. సరైన సమయం కోసం ఎదురు చూడొద్దు, ఆ సమయాన్ని మనమే సృష్టించుకోవాలి. ఫ్యూచర్ అనేది మనకెక్కడో రెడీమేడ్గా దొరికేది కాదు, అది మనం ఈ రోజు వేసుకునే పునాది. మన కుటుంబ భవిష్యత్తు కోసం ఆ సరైన సమయం ఎక్కడ్నుంచో రాదు, ఈ క్షణంలో మనం తీసుకునే ఒక మంచి నిర్ణయం వల్లే అది క్రియేట్ అవుతుంది. ఆ పవర్ మనలోనే ఉంది. ఆలోచించండి, మరి మీ కుటుంబం కోసం ఆ సరైన సమయాన్ని ఈ రోజే సృష్టిద్దామా?